అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛేచ్ఛ బుక్ రచయిత అయిన టార్కం సెల్లారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. మనం ఈరోజు అహం పెంపొందే విధానం కంటిన్యూ చేసుకోబోతున్నామండి. కాలాతీత వివేకంలో పొగడ్త నిషేధించబడింది. అది అహాన్ని ఒక సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. మనుష్యులను ఒక ప్రముఖ వ్యక్తితో పోల్చడం కూడా ముఖస్థుతి లాంటిదే. అంటే ఒక ప్రముఖ వ్యక్తితో పోల్చటం, వాళ్ళకి ఆ క్వాలిటీస్ లేకపోయినప్పటికీ ఆ వ్యక్తితో పోల్చడం అనేది చేయని అవసరం లేదన్నట్టు. పొగడ్త లంచగొండితనానికి కూడా దారి తీస్తుంది. మీరు ఆ వ్యక్తిని నువ్వు లేకపోతే ఈ పని జరిగేది కాదు అని అనుకునేటట్లు చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఈ పని చేయకపోయినా ఇంకొకరైనా వచ్చి ఆ పని చేసే వాళ్ళు ఉంటారు. అందువల్ల ఏ పని అయితే చేస్తున్నామో అది మన ప్రాయశ్చిత్తంగా భావిస్తూ మనం చేస్తున్నాము అనే భావనతో ఉన్నప్పుడు బానే ఉంటది. కాకపోతే నేను కాబట్టి పని చేస్తున్నాను, నేను లేకపోతే ఈ పని జరిగేది కాదు, ఎదుట వాళ్ళు చెప్పడం ద్వారా మన లోపల ఆ బీజాలు నాటుకోకుండా మనం చూసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏమంటారు, నువ్వు కాబట్టి పని చేస్తున్నావు అని అనగానే, అవును నేను కాబట్టి ఈ పని చేస్తున్నాను, ఇంక లేకపోతే ఎవరు చేస్తారు అని మన లోపల అట్లాంటి బీజాలు నాటుకున్నామంటే అహం పెరిగిపోద్ది. ఫలితంగా అతని అహం పెంపొంది ఏదో ఒక రకంగా మిమ్మల్ని అదుపు చేస్తాడు. లంచంతో మీకు సరిపడినన్ని అర్హతలు లేకుండానే, ఇంకా సంసిద్ధత పొందకుండానే కొన్ని స్థాయిలు చేరటం తేలికవుతుంది. లంచంతో మీకు సరిపడినన్ని అర్హతలు లేకుండానే, ఇంకా సంసిద్ధత పొందకుండానే కొన్ని స్థాయిలు చేరటం మీకు తేలికవుతుంది. లంచం వల్ల తొందరగా కొన్ని స్థాయిల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడు, ఏదైనా లంచం ఇచ్చినప్పుడు ఆ లంచం తీసుకోవడం వల్ల అర్హత లేకపోయినా సరే అందలం ఎక్కి కూర్చోబెడతారు కదా. అలాగా ఇక్కడ కూడా పొగడగా ఏమీ లేకపోయినా సరే నేను అంతటోడిని ఇంతటోడిని అని భావించటం వల్ల ఒక సింహాసనం ఎక్కి కూర్చుంటాం. అదే దాని వలన మీరు చేస్తున్న ఉద్యోగపు విజయానికి మీరు అడ్డంకిగా మారతారు. మనమే అడ్డంకి అయిపోతాం. మరియు ఆ ఉద్యోగాన్ని విజయవంతంగా చెయ్యగల ఆకాంక్ష ఉన్న వారికి కూడా అడ్డుపడటం జరుగుతుంది. అంటే ఆ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉన్నవాడు పక్కకు తప్పించబడ్డాడు కదా. అవును. లంచం ఇవ్వటం వల్ల మనం పోయి ఆ ప్లేస్ లో కూర్చుంటాం. అర్హత లేదు, మనకు ఆ క్వాలిఫికేషన్ లేదు, కానీ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడు పక్కకి పెట్టేయబడతాడు. అంటే అది కూడా అహాన్ని పెంచిద్ది, అంతే కదా. అక్కడికి ఎక్కి కూర్చోబెట్టాక మనకు అది ఏమి వర్క్ రాదు, ఏమీ రాదు, కానీ కూర్చోబెట్టారు. దానివల్ల అక్కడ ఎన్నో తిప్పలు పడాలి, పక్కనోటి తిప్పలు పడాలా. మనకి ప్రమాదమే, ఎదుట వాడికి కూడా ప్రమాదమే ఆ అహం. మీకు తగిన ప్రావీణ్యత లేదా అర్హత లేకుండానే ఒక స్థాయికి చేరినప్పుడు మీలో అహం పెంపొందుతుంది. ఉదాహరణకు, మీకు న్యాయం పట్ల సరి అయిన అవగాహన లేకుండానే న్యాయాధిపతిగా మారటం. అంతే. మీరు బోధించే విషయాన్ని ఆచరించకుండానే బోధకుడిగా మారటం. బోధించే విషయాన్ని ఆచరించకుండానే బోధకుడిగా మారటం. ప్రావీణ్యం లేకుండానే ఒక స్థాయిని చేరితే అది మీ అహాన్ని పెంచి పోషిస్తుంది. అంతే కదా. మీ అహం పెంపొంది మీలోని నైతిక శూన్యతను పూరించడం కోసం అతిశయం వృద్ధి చెందుతుంది. అంటే అహం పెరగటం వల్ల పైకెక్కు కూర్చున్నాం. నేను కాబట్టే అంత చేశాను, నేను కాబట్టే ఇంత చేశాను, అతిశయాలు మాట్లాడటం మొదలెడతారు.
నేను కాబట్టి ఈ పని చేశాను, ఇంకొకరైతే చేయగలరా అని ఆ గొప్పల్లోకి వెళ్ళి అతిశయంతో మాట్లాడుతూ ఉంటారు ఇంకా. కానీ మీరు ఆ స్థాయికి తగిన వారే అని నమ్మడం వలన తరువాతి కాలంలో మరింత హాని జరుగుతుంది. మీరు మీరు ఆ స్థాయికి తగిన వారే అని నమ్మడం వలన తరువాతి కాలంలో మరింత హాని జరుగుతుంది. అంతే కదా, తగిన వారని నమ్మటం వల్ల తర్వాత ఆ హాని ఉంటుంది. నమ్మినందువల్ల పోయి ఆడ కూర్చుంటారు. ఆ తర్వాత కదా సినిమాలు సుక్కలుగాని వచ్చేది. అవును. ఉమ్. మీ ఈ నమ్మకంతో మీరు ఉన్న స్థానానికి సరి అయిన వ్యక్తులకు చేరకుండా అడ్డుపడతారు. అంటే ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని ఆ ప్లేస్ లోకి రానియకుండా మనం అడ్డుపడతారు. ఉమ్. ఇతరులు మిమ్మల్ని విమర్శించకుండా లేదా ఆ స్థానం నుంచి తొలగించకుండా ఉండటానికి అనేక పన్నాగాలు పన్నుతారు. అంతే కదా, ఆ ప్లేస్ వచ్చి కూర్చుంది, మరి చేయాల్సిన వర్క్ చెయ్యలేకపోతాడు, ఎందుకంటే వాడికి రాదు ఆ వర్క్ చేయడం. అందువల్ల ఇతరులు విమర్శించడం ద్వారా విమర్శిస్తూ ఉంటారు, అదంటారు ఇదంటారు. కానీ దానికి పన్నాగాలు పన్ని ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఆహాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తాడు. మీ స్థానం నిలబెట్టుకోవడానికి లంచం, పొగడ్త, నేరపూరిత చర్యలతో సహా అన్ని మార్గాలను ఉపయోగిస్తారు. ప్రజలు మిమ్మల్ని నిరంతరం అవమానించి, చిన్నచూపు చూసి, భయపెట్టి, దూషించినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం అహాన్ని పెంపొందించుకుంటారు. వాస్తవానికి మీ శరీరం స్థాయి లేదా ఆలోచనలు భయానికి గురి అయినప్పుడు వాటిని రక్షించుకోవడానికి మీరు మిమ్మల్ని వాటితో గుర్తుంచుకొని అహాన్ని పెంపొందించుకుంటారు. మళ్ళీ చదివిలేను. వాస్తవానికి మీ శరీరం స్థాయి లేదా ఆలోచనలు భయానికి గురి అయినప్పుడు వాటిని రక్షించుకోవడానికి మీరు మిమ్మల్ని వాటితో గుర్తించుకొని అహాన్ని పెంపొందించుకుంటారు. అంటే ఒక్కొక్కసారి భయం వస్తుంది కదా మన స్థాయికి, ఏంటి మన స్థాయికి ఇలా ఉన్నాం అంటే ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పటికీ భయం ఉంటది కదా లోపల. ఉంటదక్క, ఏమి రాదు కాబట్టి భయం ఉంటది. భయం ఉంటది. మరి స్థాయి గుర్తొస్తుంటుంది. ఇవి రెండింటిని కాపాడుకోవడానికి కోసం మళ్ళీ ఆహాన్ని అంటే లేని అతిశయాన్ని చూపిస్తూ ఆహాన్ని పెంచుకుంటూ ఉంటాడు. మనుషులు మీ అభిప్రాయాలను ఎదుర్కొన్న ప్రతిసారి వారు మీపై దాడి చేస్తున్నారని భావిస్తారు. అంటే అడుగుతారు కదా, ఇప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఆ వ్యక్తం చేసినప్పుడల్లా ప్రతిసారి వాళ్ళు దాడి చేసినట్లే అనిపిస్తుంటది. ఎందుకని మనం ఇక్కడ చేయాల్సిన పని చేయలేకపోతున్నాం కదా, ఈయనకేమి రాదు కాబట్టి. అది అందుకే కదా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు కదా, ఏంటి ఇలా చేసావు, ఇలా కదా చేయాల్సింది, ఇవన్నీ. వాళ్లకు మీ పద్ధతులు, వ్యక్తీకరణలు, భావాలు నచ్చని ప్రతిసారి వాళ్ళు మీపై దాడి చేస్తున్నట్లు మీరు భావిస్తారు. ఆ విధంగా మీరు కాని వారిలాగా ప్రవర్తిస్తారు. అంతే, ఆ సహజత్వాన్ని కోల్పోతాం. మీ ప్రతిచర్యలు హింసాత్మకంగా మారుతాయి. తన చుట్టూ బానిసలు, గొర్రెలు మాత్రమే ఉన్న వ్యక్తి అహాన్ని పెంపొందించుకుంటాడు. బానిసలు గొర్రెల్లాగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండటం వల్ల మనకే డేంజర్, మళ్ళీ అహం ఆటోమేటిక్ గా పెరిగిపోద్ది. బానిసలుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు సరెండర్ అయ్యి అలా ఉంటారు కదా, మీరు గొప్ప వాళ్ళు అని పొగడ్తలు అన్నీ ఉంటాయి ఆటోమేటిక్ గా. అందువల్ల నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, నాకంటే నేను తోపుని ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఆటోమేటిక్ గా అహం పెరిగిపోద్ది. వారు తమ నాయకుడిలో అతను అవతార మూర్తి అని లేదా అధినేత అన్న అభిప్రాయాన్ని కలుగజేసి ఆ అనుచరులను బానిసలుగా చూసే అధికారాన్ని ఇస్తారు.
ఈ విధేయత ధోరణి అతనిలో అహాన్ని పోషించి అతని నైతికతను నాశనం చేస్తుంది. అంతే. నాయకుని ముఖమైన కర్తవ్యం నాయకునికి ముఖ్యమైన కర్తవ్యం తనని తాను లోతుగా పరిశీలించుకుంటూ అహం పెంపొందకుండా చూసుకోవడం. నాయకుడి ముఖ్యమైన లక్షణం ఏంటి? లోపల ఈ చుట్టూ ఉండే ఈ బానిసలు వీళ్ళ వల్ల అహం పెరగకుండా, మరి ఒక స్థానంలో కూర్చొని ఉన్నాడు, అతిశయంలోకి వెళ్ళి అహం పెరగకుండా వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి. ఎప్పుడు చెక్ చేసుకుంటుండాలి అహంలోకి వెళ్ళానా అని. అహం ఏర్పడడం మొదలైనప్పుడే అతని పతనం ఆరంభమవుతుంది. ఉమ్, ప్రజల ఉన్నత తలాల విశ్వాసాన్ని చూరగొన్న అత్యంత విజయవంతమైన నాయకులు తమలో అహాన్ని ఏర్పడకుండా చూసుకున్న వారే. ఏంటి? ప్రజల ఉన్నత ఉమ్, తలాల విశ్వాసాన్ని చూరుగొన్న ఉమ్, అత్యంత విజయవంతమైన నాయకులు ఉమ్. తమలో అహాన్ని ఏర్పడకుండా చూసుకున్న వారే అని అంటున్నారు. నాకు మరి అర్థం కాలేదు. ఇక్కడ నుంచి అవుతున్నక అహం ఏర్పడటం మొదలైనప్పుడే అతని పతనం ఆరంభమవుతుంది. ప్రజల ఉన్నత తలాల విశ్వాసాన్ని చూరుగొన్న అత్యంత విజయవంతమైన నాయకుడు తమలో అహాన్ని ఏర్పడకుండా చూసుకున్న వారే. అంటే ప్రజల ద్వారా ఉన్నతమైన వ్యక్తి ఉంటాడు కదా, ఆ అన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అన్నట్టు ఇక్కడ. అన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అతనిలో తనలో అహం అహాన్ని పెరగనీయకుండా చూసుకుంటాడు. తనలో అహాన్ని ఏర్పడకుండా చూసుకున్న వారే కదా అని అంటున్నారు. అంటే వాళ్ళు అట్లా ఏర్పడకుండా చూసుకుంటారు, వాళ్ళకి వాళ్ళు ఆ చెక్ చేసుకుంటూ ఉంటారు. అట్లా అహం లేకపోవడం ఆ నాయకుడిని త్యాగపూర్వక సేవకు పురిగొల్పుతుంది. కొన్ని అహం లేకపోవటం వల్ల త్యాగపూర్వక త్యాగపూరితమైన సేవలోకి తిప్పుతుంది ఆ నాయకుడిని. కొన్ని పవిత్ర సౌభ్రాతృత్వాలలో వినయం పెంపొందించే అనేక విధానాలు ఉన్నాయి. కొన్ని పవిత్ర సౌభ్రాతృత్వాలలో అంటే కొన్ని కార్యాలలో కావచ్చు అని అంటారు కదా కన్నా, కొన్ని వేరు పనుల్లో కావచ్చు. కొన్ని పవిత్ర కార్యాలలో వినయం పెంపొందించే అనేక విధానాలు ఉంటాయి. వాటిలో వినయం పెంపొందించే అనేక విధానాలు ఉంటాయి. ఓకే. వాటిలో కొన్ని వినయమే భవిష్యత్తు నాయకుని యొక్క ముఖ్య లక్షణంగా భావిస్తారు. కొన్ని చోట్ల ఎలా ఉంటది, అక్కడ వినయంతో ఉన్న వాళ్ళే భవిష్యత్తు నాయకుడిగా భావిస్తారు. అంటే అక్కడ ఎన్నుకోవడం అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటారు. ఇతరులపై మీరు సాధించిన విజయానుభవాలన్నింటినీ కూర్పు అహం. మీరు ఎవరినైనా ఓడించిన ప్రతిసారి విజయాలు సాధించే కొద్దీ, మిగిలిన వాళ్ళ మీద విజయాలు సాధించే కొద్దీ మన లోపల అహం అనేది ఆటోమేటిక్ గా పెరిగిద్ది అంటున్నారు. మీరు ఎవరినైనా ఓడించిన ప్రతిసారి ఆధిక్యతా భావాన్ని పెంపొందించుకుంటారు. మా బోధకులలో ఒకరు మిమ్మల్ని గెలవడం కోసం కాక మా మనస్సుకు వ్యాయామం కలుగజేసే మాలో అహం పెంపొందించే అవకాశాలు ఉన్నాయేమో అని పరిశీలించుకోవడం కోసం ఆడమనేవారు. అంతే. ఆటలలో పరీక్షలు పెట్టడం కోసమే ఆడమంటారు. ఆటలలో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, ఆట ఎలా ఆడాము అనేదే ముఖ్యమని చెప్పేవారు. గెలుపు వచ్చినా ఓటం వచ్చినా బ్యాలెన్స్డ్ గా ఈక్వల్ గా తీసుకోమని చెప్తారు. నేను ఆయనతో చెస్ ఆడేవాడిని. ఆయన ఓడిపోయి నా లోపల అహం ఏర్పడుతుందేమో అని పరిశీలించేవాడు. అంటే ఆయన ఓడిపోయి ఈయన్ని గెలిపించి అహం ఏర్పడుతుందేమో, నేనే గెలిచాను అని చూస్తూ ఉంటాడు. అహం అనేది మీ అభివృద్ధి మార్గాన్ని వెనుకకు మళ్ళిస్తుంది. అనేక విజయాల వల్ల మీలో అహం ఏర్పడితే మీరు ఓటమి పొందే అవకాశం ఎంతో ఎక్కువగా ఉంటుంది.
అంటే విజయం వచ్చిందని ఎంత ఆనందపడతామో అంతే ఫాస్ట్ గా ఓటమి కూడా వస్తుంది అని. వస్తుంది. అవును. అంటే అహం మిమ్మల్ని గెలుపుని ఓటమిని ఈక్వల్ గా చూడగలిగే శక్తి మనలో పెంచుకోవాలి. గెలిచామా ఓకే, ఓడిపోయామా ఓకే. ఏంటంట ఏదో ఒక రోజుకు ఓడిపోయిన వాడు ఏదో ఒక రోజు గెలవాల్సిందే కదా. రెండు ఉంటాయి కదా జీవితంలో. ఎప్పటికైనా ఓడిపోయిన వాడు ఏదో ఒక రోజుకు గెలవాల్సిన డ్యూటీ వస్తుంది. గెలిచినోడు గతంలో ఓడిపోయినోడే కదా. అలా ఏదైనా రావచ్చు. దీని తర్వాత మెట్టు అది, దాని దాని వెనక మెట్టు ఇది అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అహం మిమ్మల్ని పట్టుకున్న జలగలాంటిది. అది మిమ్మల్ని వదిలిపెట్టదు. ఉమ్. ప్రతి విజయం ఒక సంక్షోభం వంటిది. గొప్ప విజయాలలోనే మీరు మీ బలహీనతలను స్పష్టంగా చూడగలిగి, మీరు వాటిని ఎదుర్కోవడానికి చేయవలసిన కృషి ఎంతో తెలుసుకోగలుగుతారు. విజయాలలోనే మనలో ఉన్న లోపాలను వెతికి వాటిని మార్చుకోగలిగే శక్తి మనకొస్తుంది. అప్పుడే వెతకాలి. అప్పుడే కనిపిస్తాయి అవి. నిజంగా విజయం సాధించిన వ్యక్తి ఓడిపోయిన వారిలో తన ఓటమిని దర్శించగలుగుతాడు. తన ఓటమిని దర్శిస్తాడు. అంటే ఎదుట వాడిలో ఉన్న ఓటమి కూడా తన ఓటమిగానే భావిస్తాడు. భావిస్తాడు. గెలుపుని ఎలా భావిస్తాడో ఓటమిని కూడా రెండింటిని ఈక్వల్ గా యాక్సెప్ట్ చేయగలుగుతాడు. నిరంతరం భయంతో జీవించడం అహాన్ని పెంపొందిస్తుంది. ఉమ్, ఉమ్, భయం మీ లోపల దాడికి భయం మీ లోపల దాడికి గురి అవుతున్న భాగాలు లేదా అంశాలతో గుర్తించుకునేటట్లు చేస్తుంది. భయం. భయం అహం పెంపొందిస్తుంది. భయం మీ లోపల దాడికి గురి అవుతున్న భాగాలు లేదా అంశాలతో ఉమ్, గుర్తించుకునేటట్లు చేస్తుంది. ఉమ్. మీ భయం ఎంత గాఢంగా ఉంటే మీ గుర్తింపు అంత తీవ్రంగా ఉంటుంది. ఓ పైలేం చదువుమా. భయం మీ లోపల దాడికి గురి అవుతున్న భాగాలు ఉమ్. లేదా అంశాలతో గుర్తించేటట్లు చేస్తుంది. అంటే భయం ఏం చేస్తుంది? మన లోపల వేటి మీద ఆ భయం దాడి చేస్తుందో వాటిని గుర్తించేటట్టు చేస్తుంది. ఏ ఏ భాగాలలో భయం ఉంది, ఏ విషయంలో భయం ఉంది అని మనకి అర్థమయ్యేటట్టు చేస్తుంది. మీ భయం ఎంత గాఢంగా ఉంటే మీ గుర్తింపు అంత తీవ్రంగా ఉంటుంది. అంటే భయం పెరిగే కొద్దీ లోపల ఎక్కువ సెట్ చేస్తూ ఉంటాం, గుర్తింపు కూడా పెరుగుతూ ఉంటుంది. భయంలో మీరు మీ నిజమైన గుర్తింపును కోల్పోయి మీరు కాని దానితో గాని లేక మీ శరీరంలో ఒక భాగంతో గాని మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. మళ్ళీ చదువు. భయం. మీ భయం ఎంత గాఢంగా ఉంటే మీ గుర్తింపు అంత తీవ్రంగా ఉంటుంది. ఉమ్, భయంలో మీరు మీ నిజమైన గుర్తింపుని కోల్పోయి ఉమ్. మీరు కాని దానితో గాని లేక మీ శరీరంలో ఒక భాగంతో గాని మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. ఓకే ఓకే. ఉమ్, ఈ స్థితిలో మీరు ఒక ఆత్మలాగా ప్రవర్తించలేరు. ఉమ్. మీ శరీరంలో ఒక భాగంలాగా కానీ లేదా మీ ఉనికిలోని ఒక కోణంలాగా కానీ వ్యవహరిస్తారు. అంటే ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాం. ఆ ఇరుక్కుపోయినదే మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంటది. ఉమ్. రాజకీయాలలో భయం, మతంలో భయం, సిద్ధాంతాలలో భయం అహాన్ని రేకెత్తించి క్రమంగా రోగగ్రస్తమైన సమాజానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు మతంలో భయం ఉంది. మతంలో భయం ఉన్నప్పుడు ఏ మతంలో ఉన్నామో ఆ మతం నుంచి దైవత్వానికి చేరాలి అనే మార్గాన్ని ఎతకటం ఆపేస్తాం. ఆ భయంతో అక్కడ ఉండిపోతాం. ఇప్పుడు ఆ భయం ఉన్నప్పుడు దైవంగా మారడానికి మార్గాన్ని వెతకటం వదిలేస్తామని అక్కడ అర్థం. మీరు ఇతరుల విలువలతో మిమ్మల్ని అలంకరించుకోవాలని చూసినప్పుడు అహాన్ని పెంపొందించుకుంటారు. ఉమ్.
ఒకసారి ఒక కాకి అద్దంలో చూసుకుంటూ తాను వికారంగా ఉండడం గ్రహించింది. ఉమ్, తాను నెమలి ఈకలతో అలంకరించుకుంటే అందంగా ఉండవచ్చని భావించింది. ఉమ్, ఈ ఈకల మధ్యలో కొన్ని నెమలి ఈకలను అమర్చుకుంది. అది ఎంతో ప్రత్యేకంగా మారి తన అందం ప్రదర్శించుకోవడానికి అడవికెళ్ళింది. ఈ ఉమ్. మార్పుని చూడటానికి అనేక పక్షులు వచ్చాయి. అవన్నీ ఈ మార్పు చూసి ఎంతో ఆశ్చర్యపోయాయి. అయితే దురదృష్టవశాత్తు పెద్ద గాలి వీచి ఈకలన్నీ ఊడిపోయాయి. వివేక బోధనలో నటన గొప్ప నైతిక అవరోధంగా పరిగణించబడుతుంది. నైతిక అవరోధన అంటే ఎదుగుదలకు అడ్డం వస్తది ఆ నటన. ఎవరైనా ఉన్నది ఉన్నట్లుగా కనపడాలి. ఉమ్, లోపల మెరుగు అవడమే బయట మెరుగుదలను సృష్టిస్తుంది. అంతే, లోపల ఉన్నతంగా తయారైనప్పుడు బయట కూడా ఆ ఉన్నతత్వాన్ని ప్రదర్శిస్తాం. ప్రదర్శిస్తాం. ఉమ్, అంతర్గత విలువలను పెంపొందించుకోకుండా బయట కనిపించే వాటి పట్ల శ్రద్ధ వహిస్తే అహం ఉమ్, పెరుగుతుంది. ఉమ్. అంతే కదా. సరి అంతే. అంతర్గత విలువలను పెంచుకోకుండా ఉమ్. బయట అయి- కనపడుతున్న వాటి మీద దృష్టి పెట్టినప్పుడు అహం అహం పెంపొంది అహం పెంపొందుతుంది. సరికాని విలువల ద్వారా అహం ఏర్పడుతుంది. ఉమ్, ఎవరైనా సరికాని హక్కులు ప్రకటిస్తే అతను అహాన్ని పెంపొందించుకుంటున్నాడు. ఏంటిని సరికాని. హక్కులు ప్రకటిస్తే ఉమ్, అతను అహాన్ని పెంపొందించుకుంటాడు. ఉమ్. సరికాని హక్కులు ప్రకటించుకోవడం అంటే సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం. సరికాని. హక్కులు ప్రకటించుకోవడం అంటే సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం. సరికాని వాటినే బయటికి తీసుకొచ్చాము అయితే మళ్ళీ. ఉమ్, ఆ వ్యక్తి తన ప్రకటనలను నిజంగా నమ్మే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు ఉమ్. అతను తనని తాను మూర్ఖుడిగా చేసుకొని తన అహాన్ని సంపూర్ణంగా నిర్మించుకుంటాడు. మళ్ళీ చదువులైను. ఆ వ్యక్తి తన ప్రకటనలను నిజంగా నమ్మే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు అతను తనని తానే మూర్ఖుడిగా చేసుకొని తన ఉమ్, అహాన్ని సంపూర్ణంగా నిర్మించుకుంటాడు. ఉమ్. ఆ క్షణం నుంచి అతను తన వాస్తవ నైజాన్ని వదిలిపెట్టి తన అహంలాగా ప్రవర్తిస్తాడు. వాస్తవంగా ఉన్నది పక్కన పెట్టి. అహంలాగా ప్రవర్తిస్తాడు. ఉమ్, తమ వస్తువులు, వస్తు వాహనాలు, సంపదలు, విలాసాలతో గుర్తుంచుకునేవారు అంతర్గత నిధిని చేరే మార్గాన్ని అరుదుగా కనుగొంటారు. అంటే విలాసవంతమైన జీవితాన్ని భౌతికంలో గడుపుతూ ఉన్నప్పుడు ఇంకా అంతరంగం మీద దృష్టి పెట్టడు. అంతరంగం మీద మార్చుకోవాలి, చెయ్యాలి, ఎలా ఉంది, వీటన్నిటి మీద దృష్టి వదిలేస్తాడు. అంటే ఆ భోగంలో ఉండిపోయాడు. విలాసాలలో జీవించడం అహాన్ని పెంపొందిస్తుంది. ఉమ్, మీరు మిమ్మల్ని మీ విలాసాలతో గుర్తుంచుకొని మీ ఉనికిలోనే లేదా మీ మూలాలలోనే ఆ సంపదంతా ఉంది అని నమ్ముతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతి జన్మలో ఏం నేర్చుకున్నాం దాన్ని తీసుకుపోయి ఆత్మలో స్టోర్ చేస్తున్నాం కదా. అలాగే విలాసవంతమైన జీవితం గడిపాం. ఈ విలాసవంతమైన జీవితానికి సంబంధించిన దాన్ని తీసుకుపోయి మనము ఆత్మలో స్టోర్ చేసాం. అంటే మూలంలో ఏం స్టోర్ చేసాం? విలాసవంతమైన జీవితాన్ని స్టోర్ చేశాం కాబట్టి మళ్ళీ మన మూలానికి కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ అది కనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి జీవుడు సీనియర్ గా ఉంటాడు, ఆత్మ జూనియర్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆత్మ సీనియర్ గా ఉంటుంది, జీవుడు జూనియర్ గా ఉంటాడు. అందుకని ఆ చెకింగ్ అనేది ఉండాలి మనకి. ఆ విలాసం కోల్పోయినప్పుడు మీకు తోడ్పడే మార్గాన్ని మీరు కనుగొనలేరు. ఉమ్, విలాసం ఆత్మ యొక్క శవపేటిక అని కాలాతీత వివేకం చెప్తుంది. విలాసము ఆత్మ ఆత్మ యొక్క యొక్క శవయక్త. అంటే ఇప్పుడు శవపేటిక. శవపేటికలో ఏం ఉంచుతాము? అవసరం లేని శరీరాన్ని, అవసరం లేని వాటినే కదా ఉంచుతాము. అలాగ మన ఆత్మలో
అవసరం లేని అనవసరమైన విలాసాలనే ఉంచుతాము. అందువల్ల ఆత్మ ఒక శవపేటిక అవుతది అని చెప్తున్నాడు ఆయన. విలాసం అంటే ఇంకేముంది? భోగం, భోగం, భోగం. ఇంకెక్కడ కష్టం, ఎక్కడ దివ్యత్వం, ఎలాగ ఉండాలి, ధర్మం గురించి, వీటి గురించి ఏ అన్వేషణ లేదు. ఈ విలాసంలో ఉన్నప్పుడు ఏదైతే పొందామో జ్ఞానం, అది మనం ఆత్మలో ఉంచేసాం. అది అవసరం లేనిది, అనవసరమైనది. అందుకే శవపేటికలో ఏ విధంగా అయితే అనవసరమైనవి ఉంచుతారో, ఆత్మ కూడా అలా అయిపోతుంది శవపేటికలాగా అని చెప్తున్నాడు. అర్థమైంది. ఉమ్. ప్రచారం చెయ్యటాలు, తారుమారు చేయగల నైపుణ్యం, ధనం కోసం కానీ, ఓట్ల కోసం కానీ మీలో అహాన్ని పెంపొందిస్తాయి. ఉమ్. మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రజలు ముందు మీలో అహాన్ని పెంచుతారు. ఉమ్. తర్వాత తమ వ్యాపారం కోసమో లేదా మీ ఓట్ల కోసమో వారు అహాన్ని అభ్యర్థిస్తారు. అంటే అహాన్ని పెంచుతారు, మళ్ళీ ఎదుటి వాడి కాడికి వెళ్ళి అహాన్ని అభ్యర్థిస్తుంటాడు. ఒకసారి మీలో అహం ఏర్పడితే మిమ్మల్ని తారుమారు చేయడం చాలా తేలిక అవుతుంది. అంతే. నువ్వు అంతటోడివి, ఇంతటోడివి, నువ్వేదైనా చేయగలవు అని అందలం ఎక్కిస్తారు. రాజకీయాలలో తరచూ ఆ నైపుణ్యం ఉపయోగించబడుతుంది. ఉమ్. వ్యాపారాలన్నీ దాదాపు అహాలు సృష్టించే పద్ధతిలోనే నడపబడతాయి. అంతే. ఆ విధంగా మనం సరికాని విలువలను, సరికాని స్థాయిలను నిర్మించి ప్రజలను తమ వాస్తవ ఆత్మల నుంచి దూరంగా నడిపిస్తాము. ప్రజలని తమ వాస్తవ ఆత్మల నుంచి దూరంగా నడిపిస్తాము. మళ్ళీ చదువుమ్మా ఇది. ఈ విధంగా మనం సరికాని విలువలను, సరికాని స్థాయిలను నిర్మించి ప్రజలను తమ వాస్తవ ఆత్మల నుండి దూరంగా నడిపిస్తాము. అంటే తమ ఆత్మలో ఏముందో దాన్ని చూడడం మానేస్తారు కదా. ఇవి అవును. సరికాని విలువలు, సరికాని మనం ఇచ్చాము ఎదుట వారికి. అసలు వాస్తవం ఏముందో వాళ్ళ ఆత్మలో అది చూడడం మర్చిపోతాం. ఇప్పుడు ఇచ్చిన వాటిని పట్టుకుంటాం. నువ్వు అంత గొప్పోడివి, ఇంత గొప్పోడివి, నువ్వు అంత పోటివి, ఇంత పోటివి, ఇవన్నీ పొగిడి పొగిడి పొగిడిగా ఏం చేస్తాం? అంతరంగంలో మీద దృష్టి పెట్టాం. అంతరంగంలో అంత స్థాయి లేదు, అంత స్థితి లేదు. కానీ బయట దీనివల్ల ఏం చేస్తున్నాం? అంతరంగం మీద ఆత్మలో ఏముందో కానీ దాన్ని చెకింగ్ చేయటం ఎన్ని మర్చిపోతాం. అప్పుడు దాన్ని సరి చేయకపోతే పరిణామం ఎలా వస్తుంది? మానవాత్మ ఏకాత్మగా, పూర్ణాత్మగా మారాలి కదా. మరి బయటే కూర్చొని ఉన్నాం కదా, వీటితోనే ఇరుక్కుపోయి ఉన్నాం కదా. అందుకు ఎంత అహం డేంజరో చూడండి అహం. అహం వ్యక్తులకు మాత్రమే ప్రమాదకరం కాదు, అది పరిపాలించే వారికి మరింత ప్రమాదకరం. ఉమ్. అది స్థిరమైనది కాదు కనుక దాని ఆసక్తులకు అనుగుణంగా ఏ వైపు కన్నా మల్లుతుంది. ఉమ్. విజయం సాధించే వ్యాపారవేత్త అహంతో నిండి ఉన్న వారిని తన దగ్గరకు చేర్చుకోడు, వారితో వ్యవహరించడు. ఉమ్. మరి ఒక ఒక్క వ్యక్తి నిమిషం రాజులో పెట్టకు. ఒక వ్యక్తి అమాయకులు సగటు మనుష్యులతో చుట్టుముట్టబడి ఉంటే అతని అహం పెంపొందుతుంది. అయిపోయింది కదా ఇది. లాస్ట్ పేరాక మనిషి ఇతరులతో పోల్చుకోవడం ద్వారా తనను తాను లెక్కించుకుంటాడు. అయితే ఉమ్. తన దర్శనాలతో తనను తాను పోల్చుకోవడం అనేది నిరాపాయకరమైన లెక్కింపు. అంటే పక్కనోడితో పోల్చుకోవడం తోటి అంతవరకు అతనికి ఉన్నవన్నీ చూసుకోవడం మిస్ అయిపోతాడు. అతను ఏం నేర్చుకున్నాడు, ఎన్ని జన్మలు తీసుకున్నాడు, ఆ జన్మకి ఏ అనుభవం కోసం వచ్చాడు, ఇవన్నీ చూసుకోవడం మిస్ అయిపోతాడు కంపారిజన్ తోటి. పక్కనోడు అనుభవం నేను అలా లేనేంటి, నేను ఇలా ఎందుకున్నాను, ఈ క్వశ్చన్స్ అన్ని వచ్చేస్తుంటాయి. అది ఇంతే అక్క, నిన్న ఇక్కడితో స్టాప్ చేసుకున్నాము.